డిఫెన్స్ సైడ్ వెళ్ళిపోయాడు. నేను సివిల్ సైడ్ వచ్చాను. ఓకే, నేను క్యూసీ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. ప్రజెంట్ తిరుపతిలో వర్క్ చేస్తున్నాను. మా బ్రదర్ మ్యారేజ్ మా క్లాస్మేట్ మాకు వచ్చాము. అప్పుడు ఆఫీసర్ అయ్యాక నాకు లీవ్ దొరకలేదు. మీరు కూడా మంచి చదివి ఇందులో ఎవరైనా ఒక్కరైనా సెలెక్ట్ అవుతారని మనసారి ఆశిస్తూ ఇక్కడ మీ సార్ చెప్పిన ప్రతి ఒక్క విషయం గ్యాదర్ చేసి, చిన్నప్పుడు అందరూ పేరెంట్స్ చాలా పేదలుగా ఉంటారు, కానీ వాళ్ళు అనుకూలంగా మనం చక్కగా మంచి నడుచుకొని ఫ్యూచర్లో మంచి స్థాయికి వెళ్తే అదే మనకి గురువులు ఇచ్చిన ప్రతిఫలం. ఓకే, మా బ్రదర్ మాట్లాడతారు ఒకసారి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ కూడా అక్కడ స్టూడెంటే చెప్పారు కదా, సార్ అని తెలుసు, విన్నారు ఏమన్నా? సివిల్ సార్ గ్రూప్స్ ఆఫీసర్ తెలుసు, తిరుపతిలో చేస్తున్నారు, తెలుసా ఎవరికైనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు మన చీఫ్ గెస్ట్ మన పాఠశాలకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సంజీవ్ సార్ మాట్లాడుతూ కోరుతుంది. మీకు నా యూనిఫామ్లో చూసే ఫోటో మీరు అందరూ చూసారు. నిజంగా ఓకే, నేను ఇంకా అలా మీరు నన్ను చూడలేరు, అలా వస్తే బాగా నేను అనుకున్నాను. ఎలాగోలా యూనిఫామ్లో ఫోటో చూశారు. అలా వస్తే ఏంటంటే మీకు ఒక మంచి మోటివేషన్ అది. అలా అందరూ చూస్తుంటారు అనుకుంటున్నాను. అయితే నేను ఇప్పుడే ఈ మహాత్మా జ్యోతి బాపులే అంబోల్ స్కూల్కి వెళ్ళి అక్కడ మా మాస్టర్ ఇప్పుడు కూడా ఉన్నారు. నేను రోజు తర్వాత ఆయన రిటైర్ అయిపోతున్నారు. రిటైర్ అవుతుంటే ఇంకెవరు మాస్టర్లు ఉండరేమో అని చిన్న బాధ నాకు. సో అలా నేను మళ్ళీ అక్కడ చెప్పింది మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇటువంటి స్కూల్లో చదివిన వాళ్ళే మ్యాక్సిమం, అంటే ఎక్కువ మంది నాలాగా ఒక చెప్పారు కదా, ఒక పెద్ద ఇంజనీరు, ఒక పెద్ద పోలీస్ ఆఫీసరు, ఒక పెద్ద ఆర్మీ ఆఫీసరు మనలాంటి స్కూల్ మాత్రమే అవుతారు. ఇక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మాకు అది దొరకట్లేదు, ఇది దొరకట్లేదు, మా అమ్మ వాళ్ళు అది ఇవ్వట్లేదు, ఇవి ఇవ్వట్లేదు అని దయచేసి ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. నా జర్నీ చెప్తాను షార్ట్లో. ఇంకో స్కూల్ ఉంది, మేము శ్రీరాములు మాస్టర్ ఎవరెవరికి తెలుసు ఇక్కడ? ఓ గుడ్. శ్రీరాములు మాస్టరే మా సైన్స్ మాస్టర్. నాకు సైన్స్ చెప్పారు ఆయన. ఎన్ఎస్ అంటారు కదా, ఆయన అంటర్లోనే 3 సంవత్సరాలు చదివాను నేను. ఎప్పుడు కూడా మీరందరూ చెప్తాను వినండి. 8th, 9th, 10th ఎక్కడ? 10th వాళ్ళు ఉన్నారా? 8th, 9th ఓకే. ముందు మీ ముగ్గురు జాగ్రత్తగా ఉండండి. నా జర్నీ మీకు చెప్తాను. నా యూనిఫామ్ లాగా ఫోటో చూశారు కదా, ఎలా అనిపించింది? అలా నిజంగా రియల్గా మీ ముందుకు వచ్చి ఉంటే ఇంకా బాగుంటున్నాను. బట్ ఆ రోజు అందరికీ అవకాశం దొరకలేదు. ఒక 3-4 స్కూల్స్ మాత్రమే దొరికింది అవకాశం. అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఆ డ్రెస్ వేయకూడదు, అలా వేయకూడదని ఏం లేదు. కానీ ఈరోజు నేను నా మ్యారేజ్ ఉంది 12వ తేదీ. ఆ పర్పస్గా వస్తుంటే మీ మధు మాస్టర్ కాల్ చేశారు. సరే, పిల్లల గురించి మీ గురించి అయితే నాకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎంత బిజీ షెడ్యూల్ అని నేను చూస్తాను, అలా ఏం లేదు. నేను చెప్పే జర్నీ జాగ్రత్తగా వినండి. నేను ఎలా వచ్చానో దాని ద్వారా మీకు ఏం తెలుస్తుందో అది తెలుసుకోండి. నేను 7వ తరగతి ముందుగా మా అమ్మ నాన్న, అన్నయ్య తమ్ముడు ఉన్నాడు నాకు. నాన్న రైతు కొంచెం చిన్నప్పటి నుంచి తాగుడు ఇది ఉంది కదా, డ్రింకింగ్, మద్యపానం కొంచెం అలవాటు అవ్వడం వల్ల తను సంపాదించిన డబ్బులన్నీ వెళ్ళిపోయేది అనమాట త్రాగుడికి. అలా అలవాటు అయిపోయింది. అయితే మనిషి మాత్రం చాలా మంచోడు. అతని తాలుగా ఆ పుణ్యమే మేము ఈరోజు, అంటే ఏముంటే అది దానం చేసే గుణం. అంటే డబ్బులు ఉంటే డబ్బులు పనిచేయడం, ఏముంటే అది. సో తల్లిదండ్రులు చేసే పుణ్యం మనకి ఎప్పటికీ వస్తుంది. అయితే ఆ రోజుల్లో ఏంటంటే తల్లిదండ్రులు పెద్ద చదువు లేదు, పొలాలు కూడా ఏం లేవు, వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఉండే పొలాలు కూడా ఉండేవి కాదు.
కొంచెం కొంచెం కొబ్బరి తోటలు, జీడి తోటలు. అయితే నేను 7వ తరగతి వరకు ఏంటంటే బాగా ఇంట్లో ఉన్న చిన్నపాటికి చిన్న దీనికి వాటికి ఏంటంటే ఏం చేయాలన్నా అప్పులు, అంటే లోన్స్, బ్యాంక్ లోన్ ఇస్తా తెలుసు కదా, వాటికి మన ఆస్తులను తాకట్టు పెట్టేసి అలా లోన్లు తెచ్చి, సో ఆ లోన్లు కట్టలేక మన ఆస్తులు వేలానికి వెళ్ళిపోయి అలా ఉండేది నా పొజిషన్. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా అంటే ఇంట్లో చాలా బాధలు కనిపించేవి అనమాట. అంటే చిన్నతనంలోనే మీరు ఆ తెలుసుకోవాలి, నా ఫ్యామిలీ ఎలా ఉంది, మా అమ్మ నన్ను ఎలా కష్టపడుతున్నారు, వాళ్ళు నాకు డబ్బులు ఎలా ఇస్తున్నారు, నాకు అవసరానికి డబ్బులు ఎలా ఇస్తున్నారు, ఏ విధంగా ఇస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఖచ్చితంగా తెలుసుకోండి. ఇప్పుడే ఈరోజు మీరు చూసారనుకోండి వాళ్ళ బాధ, ఆ బాధ మిమ్మల్ని ఎలా తీస్తుందంటే నాలాగా ఈరోజు ఇలా కూర్చోబెట్టేటట్టు చేస్తుంది. నలుగురు ఆ రోజు నా దగ్గర చదువుకోవడానికి అంటే మీరు ఎవరైనా నేను 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదవటానికి కనీసం 7-8 స్కూల్స్ మారాను. ప్రదీప్ కోర్స్ మీదే ఆడాడు, తనకి తెలుసు మొత్తం. అంటే తిండి లేక ఇంట్లో ఒక్కొక్కసారి డబ్బులు ఉండేవి కాదు, తెచ్చుకోవడానికి తిండి ఉండేది కాదు. అలా 1వ తరగతి నుంచి 6వ తరగతి 8 స్కూల్ మారాను. 8 అర్థమైంది అంటే అంత పేదరికం. అంటే ఎక్కడ ఫ్రీ ఫుడ్ దొరికితే అక్కడ వేసేసేవాళ్ళు. అంటే అంత పొజిషన్ అంత డౌన్గా ఉండేది. ఎక్కడ ఇలా హాస్టల్స్ ఉన్నాయంటే అక్కడ వేసేసేవాళ్ళు. అలా మేము చూస్తూ మాకేం అనిపించిందంటే అయితే ఆ రోజు 6వ తరగతి వరకు మీకు కనీసం ఒక 7 స్కూల్స్ మారి ఇసిపోయి తర్వాత మాకు తెలిసింది మా ఫ్యామిలీ పొజిషన్ చూసి ఆ రోజే 6వ తరగతి అంటే ఎంత 12-13 సంవత్సరాలు. అప్పుడే నాకు అర్థమైంది నేను ఎలాగైనా కష్టపడి వేగంగా జాబ్ పట్టి మా ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీర్చాలని, ఆ ఆస్తులు భూములన్నీ ఉన్నాయి కదా లోన్లు అవన్నీ తీర్చాలని, మా అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలని, ఒక పెద్ద ఇల్లు మంచి కారు అని ఇలా ఎలాగైనా చేయాలని ఆ రోజే నా మనసులో డిసైడ్ అయిపోయింది. ఆ రోజు నుంచి 6వ తరగతి అంటే మీలా ఉన్నప్పటి నుంచే నా మనసులో డిసైడ్ చేసుకోను గట్టిగా ఏదైనా చేయాలని. సో నేను అప్పుడు ఏం చేశానంటే వెంటనే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ స్కూల్స్ మీలాగే 6వ తరగతిలో ఎంట్రన్స్ రాశాను. అందరం రాసాం, చాలా కష్టపడ్డాం. ఒక్కొక్క బిట్టు ఇప్పటికీ నా ఫ్రెండ్ చెప్తుంటారు, ప్రదీప్ ఆ రోజు నువ్వు తయారు చేసావే ఆ బిట్లు బుక్ అంటే ఒక్కొక్క బిట్టు రాసి పెన్నుతో ఇలా లైన్స్ కొట్టి ఒక ఇంత పెద్ద బుక్ తయారు చేశాను నేనే ఓన్గా. డైరీలో ఇంత పెద్ద బుక్ బిట్లు రాసి ఎంట్రన్స్ టెస్ట్ గురించి. అంత పట్టుదల. అలా చదవకపోతే ఎక్కడ నాకు సీట్ రాదు, నేను ఇక్కడే ఉండిపోతే మా అమ్మ నాన్న చదివించలేరు, చదవడానికి ఒక పైస కూడా లేదు, అప్పులు. అంటే నేను ఖచ్చితంగా ఫ్రీ సీట్ సంపాదించాలి ఎలాగైనా. ఆ రోజు నేను కష్టపడి చదివితే మంచి టాప్లో వస్తే ఎస్ఎంపురం వచ్చింది. టాప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎస్ఎంపురం స్కూల్ వచ్చేది ఆ రోజు. అలా నేను ఎస్ఎంపురం వెళ్తే అక్కడ ఉండలేకపోయాను. అక్కడ చూస్తే ఇక్కడ ఒక నాలి ఇలా వెళ్తుండేది, అందులో వచ్చిన అన్నంతో వచ్చిన గింజంతా కంపు వాసన. రూములు చూస్తే మధ్యలో నుంచి సగం వర్షం కారిపోయి ఇలా ఇసుక వేసి వాటి నీరు ఆపేవాళ్ళు, ఇంటి పడుకునేవాళ్ళు. దోమలు, కనీసం ఒక అన్నము చూస్తే అన్నం గట్టిగా అతుక్కుపోయేది. చారు చూస్తే వేడి నీటిలో చింతపండు ఉండేది, పప్పులో మిగిలిపోయిన చట్నీ ఉండేది ఆ రోజుల్లో. అవన్నీ చూసి అంటే ఏడ్చి రిటర్న్ వచ్చేస్తానని, ఇంటికి వచ్చేస్తానని ఎంతో ఏడ్చాను. కాకపోతే అక్కడ ప్రతి మాస్టర్ చెప్పింది ఒకటే, ఇది ఎస్ఎంపురం అనేది చదువుల భూమి. ఈ రోజుకి అది ఉంది. బట్ ఆ రోజుల్లో నాకు చెప్పింది ఒకటే. చాలా మంది చెప్పారు, ఇక్కడ తినడానికి తిండి ఉండడానికి రూములు లేకపోయినా ఇది చదువుల భూమి. అది ఆ మట్టిలో చదివిన వాడు మట్టిలో చదివిన వాడు ఎప్పుడూ పోలేదు. ప్రతి ఒక్కరికి ఒక జాబ్ వచ్చింది.
అలా మా అమ్మ నాన్నకి అందరూ మాస్టర్లు, మా అమ్మ నాన్న ఆల్మోస్ట్ తీసుకెళ్ళిపోయారు. నాతో 2 రోజులు ఉన్నారు అక్కడ. అలా బయట పడుకొని దోమలు కనిపించుకుంటూ నన్ను ఎలాగైనా ఉంచాలని చెప్తూ, అయ్యా ఇంటి దగ్గర మనం తినడానికి తిండి లేదు, నువ్వు కష్టపడి సీట్ సాధించావు, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయామా మనం బాగుపడలేము, మనం ఏం చేయలేము. ఈ స్కూల్ గురించి అందరూ చెప్తున్నారు, ఇక్కడ చదివిన వాళ్ళందరూ బాగుపడ్డారు. అలా చెప్తూ నేను 22 రోజులు మలేరియా జ్వరం పట్టేది. మలేరియా లాంటి జ్వరం ఒకటి వచ్చేస్తే ఇంటికి వెళ్ళిపోయాను బెంగతో. అయితే మళ్ళీ ఎలాగైనా మాటలు నాకు అలాగే ఉండిపోయాయి. ఈ స్కూల్ మిస్ అయితే బాగుపడలేమేమో, ఈ స్కూల్ ఎలాగైనా చదవాలి, నేను బాగుపడాలని. ఆ రోజు నేను అలా నిర్ణయించుకోకపోయి ఉంటే, నా మనసులో గట్టిగా అనిపించిపోయి ఉంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండను. అర్థమైందా? కష్టాలు అనేది అంటే ఆ రోజు నాకు తినడానికి తిండి, ఉండడానికి ఉండి ఏమీ లేవు. ఇలా బయట ఇలాంటి రూములు కూడా లేవు. ఏం ఇప్పుడు ఎస్ఎంపురం మొన్ననే వెళ్ళాను, 2 సార్లు వెళ్ళాను. ఈరోజు నేను ఆ స్కూల్కి వెళ్తే వాళ్ళు ఇచ్చే ఈ గ్రాండ్ ఇది ఉందే, మీరు మీ పీటీ మాస్టర్ భలే ఆర్గనైజ్ చేశారు ఇప్పుడు మీ డ్రిల్, వాళ్ళు ఆ రోజు చేస్తారు. వాళ్ళు ఎంత గొప్పగా నీ యూనిఫామ్లో దిగగానే ఆ స్కూల్లో ముఖంలో చూడాలి. అంటే ఈ స్కూల్ నుంచి ఇంత పెద్ద ఆఫీసర్ ఎలా అయ్యాడు. మీకున్న ఫెసిలిటీస్ మీకు వచ్చే ఇవి కూడా అక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు కూడా తక్కువే. ఈరోజు నాకు వచ్చే శాలరీ 1,50,000, 1,70,000 ఒక నెలకు శాలరీ. అది ఒక కలెక్టర్ కూడా రాదు. ఒక ఐపీఎస్ పెద్ద పోలీస్ ఆఫీసర్, మన జిల్లాలో ఉన్న పెద్ద పోలీస్ ఆఫీసర్ కూడా అంత శాలరీ రాదు. అంతలా నేను కష్టపడి ఈరోజు ఆ స్కూల్కి వెళ్ళి ఏమేమి ఫెసిలిటీస్ లేవు చెప్పండి, నేను డబ్బులు ఇస్తానన్నా. అంటే ఏంటి అర్థమైంది మీకు? రేపు పొద్దున ఇలాగే మీరు కూడా వచ్చి ఈ స్కూల్ని చూసి, ఈ స్కూల్లో ఉన్న బాధలను చూసి మీ ఫండ్స్ ఇచ్చి బాగు చేయించే స్టేజ్కి మీరు రావాలి. ఆ రోజు గురించి కలకనండి. అంటే నాలా మళ్ళీ నేను ఇక్కడ కూర్చున్న పిల్లలకి మోటివేషన్ చెప్పాలి, నా జర్నీ చెప్పాలి, ఖచ్చితంగా నలుగురు చేత సెల్యూట్ కొట్టించుకోవాలి. నా మనసులో ఎప్పుడూ ఒకటే ఉండేది, ఈ భుజం మీద స్టార్స్ రావాలి. మళ్ళీ ఒకసారి ఆ ఫోటో చూపించండి, ఆ వీడియో ఉంటే చూపించండి. ఇప్పుడు వీళ్ళకి బాగా అర్థమవుతుంది. ఆ భుజం మీద స్టార్స్ ఇలా ఒక బెల్ట్ వచ్చి నేను నడిచి వెళ్తూ ఉంటే అందరూ సెల్యూట్ చేస్తారు. ఆ సెల్యూట్ అలా కొట్టించుకోవాలి, భుజం మీద స్టార్స్ రావాలి అని నేను చిన్నప్పుడే డిసైడ్ అయిపోయాను. 8వ తరగతిలో నేను డిసైడ్ అయ్యాను ఒక సినిమా చూసి. ఇదిరా జీవితం, దేశం గురించి కష్టపడడం, వచ్చే డబ్బుకి మనకి ఏంటంటే చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీ టీచర్స్ ఉన్నారు, ఈ రోజు నేను అక్కడికి మా టీచర్స్ దగ్గరికి వెళ్ళానంటే ఆ రోజు వాళ్ళు నాకు చదువు చెప్పడం, వాళ్ళు చేసే సేవ వల్ల నేను ఒక పెద్ద ఆఫీసర్ని, నేను దేశానికి సేవ చేస్తున్నా ఈరోజు. సో అలా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఇలాంటి స్కూల్ చదువుతో మాత్రమే పెద్ద పెద్ద జాబులు చేయగలం. అన్ని ఫెసిలిటీస్ ఉన్నవాడు వెళ్ళలేడు, ఇలాంటి జాబులకు రాలేడు. నేను చూశాను కదా, నాతో ఉన్న ఆఫీసర్స్లో, లేకపోతే జిల్లా ఎస్పీ, జిల్లా ఆఫీసర్స్లో ఉన్నారే, వీళ్ళు ఎప్పుడైనా చూసుకోండి, అన్ని ఫెసిలిటీస్ పెద్ద బాగా డబ్బు ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వచ్చేవాళ్ళు రాలేదు ఇలాంటి పొజిషన్. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ఇక్కడ ఒక పూట అన్నం దొరికిపోతే పడుకోబడిపోతాం, దోమలు కలిసినా పడుకోబడిపోతాం, కంపు నాలి మన అన్నం ఒక గెంజి అది నాలిని ఆ వాసన వచ్చినా మనం అన్ని పడుకోగలం, మనం అన్ని చేసుకోగలం, మనం చదువుకోగలం. ఇలాంటి కష్టాలు ఇక్కడ ఈ పరిస్థితులే రేపు పొద్దున మీకు ఇవే హెల్ప్ చేస్తాయి. అంటే రేపు పొద్దున మీకు తర్వాత మీరు ఎక్కడికో బయటకు వెళ్తారు, డబ్బులు ఉండవు, తక్కువ డబ్బులు ఉంటాయి. ఆ రోజు పర్లేదు, నేను ఈరోజు తినకపోయినా పర్లేదు, నేను ఏదో చేసుకోవాలని ఆ రోజుకి ఈ రోజు హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఏవైతే పరిస్థితులు మీరు అనుభవిస్తున్నారో, మీ ముందు జీవితంలో ముందుకెళ్ళడానికి ఆ పరిస్థితులే మీకు హెల్ప్ చేస్తాయి. అందుకే ఇక్కడ ఎటువంటి పరిస్థితి అయినా బాధపడద్దు, మాకు అది లేదు ఇది లేదు దయచేసి అంటే కంప్లైంట్ చేయొద్దు. అలా చేసేవాడు ముందుకెళ్ళడు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఆ రోజు పడిన కష్టాలే నాకు ఈ స్టేజ్కి తెచ్చాయి. ఇక్కడ చదివిన వాళ్ళు మాత్రమే, నేను మన స్కూల్లోనూ, ఏపీఆర్ స్కూల్లోనూ, అన్ని స్కూల్లోనూ ఇలా హాస్టల్కి వెళ్ళి చెప్తుంటాను. ప్రతి స్కూల్లోనూ నేనే చెప్తుంటాను,
అలా నా జర్నీ ఏంటంటే అలా స్టార్ట్ అయ్యి కష్టపడి ఆ రోజు నేను అక్కడ కష్టపడి ఉండిపోయి ఉండడం వల్ల నాకు 95% మార్క్స్ 10th తెచ్చుకొని ఇంటర్లో మళ్ళీ ఇంటర్కి వెళ్ళాలంటే కష్టం అయిపోయింది ఊర్లోనే. మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను, ఇక్కడ చదివిన వాళ్ళు దయచేసి మీ ఇంటికి వెళ్ళొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ చదివి పై చదువులు బయటికే వెళ్ళండి. చిన్న కాలేజ్ అయినా పర్లేదు, బయట ఏదో ఒకటి చేసుకుంటూ చదవండి. తిండి లేదా తిండి మానేయండి, బట్ చదవండి. అది ఊర్లో కాదు, బయటే. ఈరోజు ఇక్కడ ఎక్కడ నర్సంపేట ఉన్నారంటే ఇంకో చదువుకి శ్రీకాకుళం వెళ్ళండి, అక్కడ తర్వాత చదువుకి విశాఖపట్నం వెళ్ళండి. ఏదో ఒకటి చేయండి సాయంత్రాలు, కానీ ఉదయం చదవండి. ఈరోజు చాలా అవకాశాలు ఉన్నాయి. మొబైల్స్ బట్టి పాడవద్దు. మొబైల్స్ని ఎలా వాడుకోవాలంటే మనకున్న అవకాశాలు ఏంటి వాటిని చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పిల్లలు మీరు కానీ మొబైల్కి అలవాటు పడ్డారా, మీరు అంతంత మాత్రం ఉన్న కుటుంబాలు మాత్రమే. మీ తల్లిదండ్రులు పెద్దగా సంపాదించే వాళ్ళు కాదు. ఒక మ్యాక్సిమం నాకు తెలిసి 100లో 90% మంది మాత్రం అందరు ఫ్యామిలీస్ అదే, మళ్ళా నాలా వచ్చిన వాళ్ళ ఫ్యామిలీసే, పేద ఫ్యామిలీసే నాకు తెలిసి అది. సో మొబైల్ పట్టి అది ఇవి చూసుకుంటూ టైం మాత్రం స్పెండ్ చేయొద్దు. వీళ్ళు ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం అయితే మొబైల్ వల్ల సగం మంది పాడైపోతున్నారు. ఇక్కడికి రావడం చాలా దూరం, అది ఈ స్టేజ్కి రావడం. నేనున్న కుర్చీకి రావడం అంటే మొబైల్ పట్టారంటే నాకు కుర్చీ కాదు కదా, ఇక్కడ కుర్చీ కూడా ఆ స్థాయిలో కూర్చొని కూడా మీరు పట్టుకోలేదు. మొబైల్ అంత దారుణంగా మనల్ని పాడు చేసేస్తాయి. సో నేను చెప్పేది ఒకటి ఏంటంటే మొబైల్ వాడండి, కానీ ఎలా వాడి ముందుకు వెళ్ళాలి ట్రై చేయండి. ఇంకోటి గట్టిగా చెప్తున్నాను, ఇక్కడ స్కూల్ అయ్యాక 10వ తరగతి అయ్యాక దయచేసి ఇంటికి వెళ్ళిపోవద్దు, ఊర్లో మాత్రం చదవద్దు. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం అదే. 10వ తరగతి తర్వాత ఇంట్లో చదవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, ఇంట్లో డబ్బులు లేవు. ఇంటి వాళ్ళు చెప్పారు ఊర్లో చదువుకోమని ఫ్రీగా. ఊర్లో పక్క కాలేజీలు ఉంటాయి కదా, అలా చదివితే నాకు చదువు పాడైపోద్ది అని చాలామంది సజెషన్స్ ఇచ్చి నాకున్న మార్క్స్ గురించి ఆ ఏరియా మొత్తం తెలిసిపోయింది. ఆ ఏరియాలో ఎక్కడా లేవని మార్క్స్ 10th వచ్చిన మార్క్స్ 2009 560 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. సో అలా నన్ను అందరూ చెప్పారు ఊళ్ళో చదవకు, ఊళ్ళో చదివి పాడైపోతాము. ఆ 95%తో ఇప్పుడు మీకు మీ ప్రిన్సిపల్ సార్ ఉన్నారే, ఒకప్పుడు రిటైర్ అయ్యారు, శ్రీరాములు సార్. ఆయన ఆ రోజు నేను టీసీ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తుంటే అలాగే నన్ను పిలిచారు. సచ్చి ఎక్కడ చదువుతున్నావు ఏంటి అంటే, లేదు సార్ ఇది మా ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదు, నేను మా ఊరు స్కూల్లో చదువుకుంటానంటే, లేదు ఒక కాలేజీలు మనకు వచ్చాయి ఇలా ఫ్రీ ఇస్తామంటున్నారు, ఇన్ని పర్సెంటేజ్ మార్క్స్ ఉన్న వాళ్ళకి ఫ్రీ ఇస్తామంటున్నారు. అన్ని పర్సెంటేజ్ మార్క్స్ ఆ రోజు నేను కష్టపడి ఒళ్ళి దగ్గర పెట్టి చదివాను కాబట్టి మళ్ళీ అక్కడ నాకు దేవుడు హెల్ప్ చేశాడు. 10వ తరగతి తర్వాత దేవుడు నాకు ఎలా చూశాడు, శ్రీరాములు మేసార్ రూపంలో హెల్ప్ చేశాడు. ఆయన ఏంటి ఒక కాలేజీలో, చిన్న కాలేజీలో వైజాగ్లో నన్ను జాయిన్ చేయించారనమాట. ఫ్రీగా ఎడ్యుకేషన్, ఓన్లీ ఫుడ్కి 6,000. ఆ రోజుల్లో 6,000, 2,000 గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇచ్చేది, మిగతా 4,000 కట్టాలి. ఆ 4,000 కూడా నా ఫ్యామిలీ కట్టలేకపోయింది. ఒకసారి నన్ను కట్టలేదని ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఇంటికి పంపించాడు, ఫీజు కట్టలేదని ఇంటర్లో. అది మళ్ళీ నా మనసులో పెద్ద దెబ్బ కొట్టింది. అంటే ఇంకెన్ని రోజులు ఇలా, ఇంకెన్నిసార్లు ఇలా, ఇంకెంత కష్టపడాలి, ఇంకా ఈ అవమానం. మీ అందరి ముందు మిమ్మల్ని ఒకరిని బయటికి పంపించి ఇంటికి పంపించేస్తే నేను తట్టుకోగలరా? తట్టుకోలేరు ఎవరు కూడా. ఆ రోజు నా దగ్గర మా ఇంట్లో నుంచి డబ్బులు రాకపోతే ఫీజు కట్టలేదని ఇంటికి పంపించి డబ్బులు తీసుకొని రా, అప్పుడే నీకు కాలేజీలో ఎంట్రీ అన్నారు. అది ఇంకా గట్టిగా నా మనసు కొట్టింది. అప్పుడు ఇంకా నేను డిసైడ్ అయ్యాను, ఇలా కాదు ఖచ్చితంగా మార్చాలని. అప్పుడు నేను మళ్ళీ ఆ ఉద్దేశంతో కష్టపడి చదివితే ఇంటర్లో 973 అవుట్ ఆఫ్ 1000. 97% మార్క్స్ తెచ్చుకొని కాలేజ్ టాపర్గా నిలిచి వాళ్ళు ఇచ్చే ఫ్రీకి నేను వాళ్ళకి న్యాయం చేసి వెళ్ళిపోయాను అక్కడ నుంచి. ఇంటర్ తర్వాత మళ్ళీ కష్టమైంది. ఇంటర్ తర్వాత మళ్ళీ చదవాలంటే డబ్బులు లేవు, మళ్ళీ ఫ్రీ అందిస్తారు. డిగ్రీ వాళ్ళు
బీటెక్లో ఫ్రీ అలా ఇవ్వరు, మీ 10th మార్క్స్ మీద ఇంటర్ మార్క్స్ మీద. సో నేను అక్కడ ఇంటర్లో కష్టపడి చదివాను కదా, అక్కడ మళ్ళీ నా చదువు ఆగిపోయే స్టేజ్లో మళ్ళీ నాకు ఒక హెల్ప్ చేశాడు దేవుడు. 2 స్కాలర్షిప్స్ వచ్చాయి, ఒకటి స్టేట్ గవర్నమెంట్ నుంచి, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. చూడండి, దేవుడు ప్రతి స్టెప్లోని ఎక్కడో దగ్గర నిజాయితీగా కష్టపడి చదివే వాళ్ళకి ఎక్కడో దగ్గర దారి చూపిస్తూనే ఉంటాడు. అది మనలాంటి వాళ్ళకి ఇంకా చూస్తాడు దేవుడు. ఇలాంటి స్కూల్లో చదివే వాళ్ళకి ఎంత కష్టపడి అంటే, ఒక ఇంట్లో పెరిగి ఏసీలో పెరిగి ఒక మంచి బెడ్ల మీద పడుకునే వాళ్ళకంటే ఇలా అరుగు మీద పడుకుని, ఈ రోజుకి నాకు ఈ అరుగు అంటే చాలా ఇష్టం. అదేంటో తెలియదు, ఇలా కింద కూర్చోవాలనే ఉంటుంది. ఈయన పెద్ద ఆఫీసర్ అయినా ఆ కార్లో తిరుగుతున్నాం కానీ ఇలా కింద కూర్చోవడం, ఒక బైక్ మీద వెళ్ళిపోవడం, సైకిల్ తొక్కుకోవడం, అది ఇప్పటికే ఇష్టం అలాగే ఉంటుంది. అంటే ఆ నేల తల్లిని గౌరవించుతాం మనం. ఇక్కడ ఉన్న పిల్లలు, ఈ హాస్టల్లో చదివే పిల్లలు ఏంటంటే నేలకు ఉండే వాల్యూ తెలుస్తుంది, మట్టికి ఉండే వాల్యూ తెలుస్తుంది. అందుకే మట్టిలో మాణిక్యంగా మనం అంత స్టేజ్కి వెళ్దాం. ఖచ్చితంగా మీరు కూడా స్టేజ్కి రావాలని, మళ్ళీ ఇక్కడికి వచ్చి అందరికీ లెక్చర్ చెప్పాలని, మళ్ళీ మీలో కొంతమంది వచ్చి స్కూల్లో లేని ఫెసిలిటీస్కి డబ్బులు ఇవ్వచ్చే రేంజ్కి రావాలని, నలుగురు చేత సెల్యూట్ కొట్టించుకునే రేంజ్కి రావాలి. ఈ స్కూల్కి ఒక నేమ్ తీసుకురండి. ఇప్పుడు ఎస్ఎంపురం ఉంది, ఆ నేమ్ నా వల్ల ఇంకా పెరిగింది. ఆ నేమ్ ఎంతోమంది పోయి ఎన్నో స్కూల్ నుంచి మా టీచర్స్ కూడా. ఈరోజు నా మాస్టర్ రమేష్ మాస్టర్ అని, ఆయన కూడా మన శ్రీరామ్ మాస్టర్తో కలిసి పనిచేశారు అప్పుడు అక్కడ. ఆయన చూడాలి ఎంత సంతోషపడుతున్నారు. గురువులకి ఇచ్చే పెద్ద గురుదక్షిణ అంటారు కదా, మీరు రేపొద్దునే ఇదే ఆ సార్లు మీ గురువులు ఉన్న స్కూల్కి వెళ్ళండి, అదే పెద్ద గురుదక్షిణ. అప్పుడు చూడండి, మళ్ళీ దేవుడు నాకు ఆ రూపంలో స్కాలర్షిప్ ఇప్పిస్తే మా ఇంట్లో వాళ్ళు సంవత్సరం ఆను చదివించలేము, బయటికి ఏదో ఒక పని చేసి నీకు చదివిస్తాం అంటే ఆ స్కాలర్షిప్ రూపంలో దేవుడు మళ్ళీ నాకు హెల్ప్ చేశాడు. మళ్ళీ ఇంకో విషయం, మళ్ళీ ఇన్ని మార్క్స్ వచ్చి నేను ఆగిపోకూడదని ఒక చిన్న అవుతారు దూర చుట్టం చిన్న, ఆయన ద్వారా 10,000 రూపాయలు నాకు ఇప్పించాడు. ఆయన నాకు 10,000 రూపాయలు నా చేతిలో పెట్టేసి, చిన్న నువ్వు ఎలాగో వెళ్ళిపోయి చదువుకోరా అని 10,000 రూపాయలు ఇచ్చాడు. చూసారా దేవుడు ఎలా హెల్ప్ చేస్తున్నాడు. నిజాయితీగా ఎక్కడ పని చేసినా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో అందుతూనే ఉంటుంది. తర్వాత అలా నేను ఆ స్కాలర్షిప్స్ రేట్ పట్టుకొని 10,000 రూపాయలు పట్టుకొని 18 సంవత్సరాలు అప్పుడు వైజాగ్ వెళ్ళిపోయాను. వీళ్ళు ఎవరైనా వెళ్ళగలరా 18 సంవత్సరాలకి? అది ఎలా వస్తుంది? 18 సంవత్సరాలకి గుర్తు చేసుకోండి. జస్ట్ మీకన్నా 3 years 4 years పెద్ద, అంతే. 2 years 10th వాళ్ళు ఉంటుంది. ఈ రోజుల్లో మీరు వెళ్ళగలరా లేదు చూసుకోండి. అది ఎందుకు నేను వెళ్ళగలిగానంటే నాకు ఉన్న కష్టాలు తెలిసింది. ఆ ఊళ్ళో ఉన్న మా అమ్మ నాకు కష్టాలు ఏంటి, అలా చేయకపోతే మా పరిస్థితి ఏమవుతుంది, నేను సరిగా చదివి వేగంగా జాబ్ పట్టకపోతే మా పరిస్థితి ఎలా ఉంటుంది అని నాకు చిన్నప్పుడే ఈ స్టేజ్లోనే 6వ తరగతి నుంచి నాకు ఆ భావన వచ్చింది. ఆ గట్టి కసి 18 సంవత్సరాలు నేను వెళ్ళిపోయి అక్కడెక్కడో బాయ్స్ హాస్టల్లో వెతుక్కుంటూ అక్కడ కూడా ఒకటి నన్ను మోసం చేసి 5,000 కొట్టేశాడు. 10,000 రూపాయలు 5,000 మిగిలేదు. 5,000తో నేను ఎలా గడిపేది? సో తిండి మానేసేవాడిని. పూటకు 10 రూపాయలు అన్నం, 12 రూపాయలు పప్పు, ఒక పూట తినేవాడిని. నెలకు 1,000 రూపాయలు ఇచ్చేయాలి అద్దె. అలా ఇస్తే నా దగ్గర 3 నెలలకు కూడా సరిపోయే డబ్బులు లేవు. అప్పుడు వైజాగ్ అంతా ఖాళీ నడుచుకుంటూ అలా ఎక్కడ ఏదైనా పార్ట్ టైం జాబ్ అంటే తెలుసు కదా, మనం పొద్దున్న చదువుకుంటూ సాయంత్రం జాబ్ చేసుకోవడం. ఏ హోటల్లోనైనా ఎక్కడైనా ఏదైనా ఫ్రూట్ జ్యూస్ షాపుల్లోనే ఎక్కడైనా దొరకదా అని. కానీ అందరూ నన్ను చూసి చిన్నపిల్లల్లో ఉన్నాను, ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత ట్యూషన్స్ గురించి వెతికాను. నాకు అంత సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నాను కదా, నేను ఎవరికైనా ట్యూషన్ చెప్పగలని నమ్మకంతో ట్యూషన్ గురించి వెతికాను. 8, 9, 10 క్లాసులతో ట్యూషన్స్ గురించి ఉంటే ఆ పెద్ద వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, అబ్బాయిలు వాళ్ళ బిడ్డలు అది చదువుకోలేకపోయారు, వాళ్ళ గురించి ట్యూషన్స్ ఉండేవి. అలా నేను చెప్పడానికి వెళ్తే నాకు ఇచ్చేవాళ్ళు కాదు. చిన్న పిల్లలుగా ఉన్నావు, ఇప్పుడే ఇంటర్ చేసి వచ్చావు, ఎలా చెప్తావని. సో అక్కడ కూడా కష్టాలు, అంటే అడుగున కష్టాలు ఉన్నాయి, ఎదుర్కొన్నాం. ఆ తర్వాత ఆల్మోస్ట్ అనేది డబ్బులు అయిపోయి ఇంటికి వచ్చే పరిస్థితి వస్తే మళ్ళీ నాకు అక్కడ దేవుడు హెల్ప్ చేశాడు. అలాగా ఒక ప్రొఫెసర్ మా కాలేజ్ తాలూకా డిగ్రీ కాలేజ్ తాలూకా ఒక ఆయన నా పరిస్థితి చూసి ఏంటంటే ఒక ట్యూషన్ ఇప్పించాడు.
ట్యూషన్ ఇప్పించి ఏం చెప్పారంటే ఈయన ఎంఎస్సి చేస్తున్నారు, ఒక ట్యూషన్ అలా నన్ను ఎంఎస్సి చేస్తున్నాను అని చెప్పి ఒక ట్యూషన్ ఇప్పించారు. అక్కడ మళ్ళీ నాకు దేవుడు హెల్ప్ చేశారు. ఆ ట్యూషన్ నెలకి 3,000 రూపాయలు, రోజుకు 1 గంట చెప్పాలి. ఆయన 9th క్లాస్ అబ్బాయి. అలా సంవత్సరం ఆయన కంటిన్యూ చేసి అంటే నెలకు 3,000 సంపాదించుకుంటూ అలాగే నేను వైజాగ్లో చదివి ఆ అబ్బాయికి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి 10th ఫస్ట్ క్లాస్లో పాస్ చేయించి నేను అలా వైజాగ్ సెటిల్ అయ్యి అప్పుడు అక్కడే ఉంటుండగా ఎయిర్ ఫోర్స్కి ఏంటంటే నేను ఎయిర్ ఫోర్స్లో సెలెక్షన్ అయిపోయింది నాకు. వెంటనే నేను వెళ్ళాలి. మళ్ళీ ఇది ఒక పాయింట్ చెప్తున్నాను, గుర్తించుకోండి. వీళ్ళు చాలామంది ఫ్యామిలీస్ బాధల్లో ఉంటాయి, అప్పుల్లో ఉంటారు, లోన్లో ఉంటారు. నేను వెంటనే మా ఫ్యామిలీని ఆదుకోవాలంటే ఖచ్చితంగా మిలిటరీ, ఆర్మీ మాత్రమే. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఉన్నాయా, ఇది ఒక్కటి మాత్రమే. ఇంటర్ తర్వాత ఇమీడియట్గా జాబ్స్ వచ్చేవి, మంచి శాలరీస్, మంచి ఫెసిలిటీస్, ఇమీడియట్గా దేశానికి డైరెక్ట్గా సేవ చేయొచ్చు, డైరెక్ట్గా నేషనల్ సర్వీస్లో. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. వెంటనే నేను మా ఫ్యామిలీని ఆదుకోవాలంటే ఆర్మీ. తర్వాత నా నెంబర్ ఇస్తాను మీ మాస్టర్కి, మధుమాస్టర్ గానే, ఆయన దగ్గర నా నెంబర్ ఉంటుంది. మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా, తర్వాత ఆర్మీలో వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఈ దేని గురించి ఆయన కనుక్కోవాలంటే నెంబర్ తీసుకోండి. ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు మీరు. అన్న నేను ఇలా ఆర్మీలో వెళ్ళాలనుకుంటున్నాను, నాకు అది హెల్ప్ కావాలని అడగండి, నా కోచింగ్ ఇంత అవుతుంది, నాకు ఈ కొంచెం డబ్బులు కావాలంటే ఆర్మీ గురించి నేను ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎటువంటి హెల్ప్ అయినా, బట్ మీ చదువు గురించి, మీ ఫ్యూచర్ గురించి అది హెల్ప్ చేస్తుందంటే ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. సో అలా ఏంటంటే ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళి అక్కడ నేను కష్టపడుతూ చదివి మా ఫ్యామిలీకి ఉన్న అప్పులన్నీ తీర్చేశాను. ఎయిర్ ఫోర్స్లోకి వెళ్తే నార్మల్ ర్యాంక్లో వెళ్ళాను, సిపాయిలాగా. ముందు అప్పులన్నీ తీర్చేశాను, నా ఫ్యామిలీని సేవ్ చేశాను. నేను చెప్పేది అదే, ఫస్ట్ మీ ఫ్యామిలీని సేవ్ చేయండి, ఫ్యామిలీని ఆదుకోండి, తల్లిదండ్రులు మంచిగా చూడండి, ఉన్న అప్పులన్నీ తీర్చండి. ఆ తర్వాత మళ్ళీ నేను కష్టపడ్డాను నా గురించి. ఇంగ్లీష్ నేర్చుకున్నాను, ఇంగ్లీష్ క్లాసులు తీసుకొని, కోచింగ్ తీసుకొని, రోజు 100 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకున్నాను. మనలోకి వచ్చి ఇంగ్లీష్ తక్కువ ఉంటుంది ఈ స్కూల్లో చదివే వాళ్ళకి. సో ఇంగ్లీష్ పదాలు నేర్చుకోండి, చదవడం నేర్చుకోండి, ఇంగ్లీష్ వీడియో చూడండి, ఇంగ్లీష్ ఎక్కువ చదవండి. ఇంగ్లీష్ చాలా అవసరం, ఇంగ్లీష్ చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంగ్లీష్ నేర్చుకున్నాను, ఒక 2 వారాలు నేర్చుకొని డైరెక్ట్గా ఈ ఆఫీసర్ ఎగ్జామ్ ఫస్ట్ టైంలో క్లియర్ చేస్తూ ఆఫీసర్ అయిపోయాను. నేను చెప్పేది ఏంటంటే, పేదరికం మాకు అది లేదు ఇది లేదంటే ఎవడు నమ్మడు. ఈరోజు నాకు పేదరికం, మా అమ్మ నాకు డబ్బు పెట్టలేదు, అది పెట్టలేదు, అందుకే నేను ఏం అవ్వలేదు అని మాత్రం దయచేసి చెప్పొద్దు ఎవరి దగ్గర. ఈ రోజుల్లో ఎవడు నమ్మడు, అవన్నీ వద్దులే. నేనే ఎగ్జాంపుల్ దానికి. అన్న నాకు ఆ టైంలో ఇది అవ్వలేదు, అన్న నాకు ఈ టైంలో మా అమ్మ నాకు డబ్బు పెట్టలేదు, ఇదంతా ఒట్టి వేస్టే, మనలో ఉండలేదు. ఎక్కడ ఎటువంటి నాకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి, కానీ నేను వచ్చానా లేదా అది మీరు అనుకుంటే ఖచ్చితంగా చేయగలరు. సో ఫైనల్ నేను చెప్పేది ఒకటే, ఇలాంటి స్కూల్లో చదువుతున్నారు, అన్నీ తెలిసి ఇక్కడే నేర్చుకుంటారు. అన్నీ ఎటువంటి కష్టాలు వచ్చినా ఇక్కడ నేర్చుకుంటున్నారే, అవి తర్వాత మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయి. ఎక్కడెక్కడికి వెళ్ళాలన్నా అవన్నిటికీ ఇక్కడ నేర్చుకున్న ఈ పరిస్థితిలో చదువు మీకు హెల్ప్ అవుతుంది. కష్టపడండి, తర్వాత ఈ స్కూల్కి మంచి పేరు తెండి, మళ్ళీ నాలాగా వచ్చి మాట్లాడండి. ఎటువంటి హెల్ప్ కావాలన్నా, ఆర్మీ పరంగా ఎటువంటి ఇష్యూ వచ్చినా నెంబర్స్ ఉంటాయి. మీరు వెళ్ళేటప్పుడు 10th క్లాస్ పాస్ అయిపోయి వెళ్ళేటప్పుడు తీసుకోండి నెంబరు. నేను ఇంకా చాలామంది ఉన్నారు, నెంబర్ తీసుకొని కాల్ చేయండి అన్న నేను ఇలా కావాలని. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటి చేయాలని తప్పని మాత్రం పెట్టుకోండి. ఇంటర్ 10th తర్వాత బహుశా మీకు అందరికి మొబైల్స్ వచ్చేస్తాయేమో, ఇప్పుడు అందరికీ లేవు, ఎంతమంది వాడుతూనే ఉంటారు. మొబైల్ మాత్రం జాగ్రత్త, మొబైల్లో ఇన్వాల్వ్ అయ్యి కెరీర్ నాశనం చేసుకోవద్దు. చెప్పాను కదా, నా ఒక నెల శాలరీ 1,50,000 నుంచి 70,000. అలా నా శాలరీలు, నేను మీ శాలరీ కూడా అలాగ వచ్చి మీ స్కూల్లో ఏం లేదన్నా మీరు ఇవ్వండి ఫండ్, చెప్పుకుంటారు ఆ స్కూల్కి నా పాత స్టూడెంట్ వచ్చి ఇది ఇచ్చారని. అలా తయారవ్వండి. ఇది నా జర్నీ, మీ గురించి వచ్చాను, చెప్పాను. ఐ హోప్ చాలా మందికి అర్థమై ఉంటుందని. మీరు కొంతమందికి ఒక్కడు కాకపోయినా ఒకరైనా మారండి,
పాడు జీవితం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఎంతలా కష్టపడితే అంతలా. 10th క్లాస్ 8, 9, 10th క్లాస్ వాళ్ళు ఇంకా ఇంటర్లో ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఇంటర్ చాలా జాగ్రత్తగా చేయండి. ఇంటర్ కష్టపడండి. 10th వరకు పర్లేదు, ఆటలు పాటలు ఆడేసిన ఏం పర్లేదు అని కాదు. ఎక్కడైనా ఒళ్ళు ఉంచుతారు. మనం కష్టపడేది ఎప్పుడు వృధా కాదు. నేను చెప్పాను కదా, ప్రతి మోడ్లోనూ నా జీవితంలో వచ్చిన ప్రతి మలుపు నేను కష్టపడడం వల్లే నాకు ఎవరో ఒకరు హెల్ప్ చేశారు. 10th తర్వాత, ఇంటర్ తర్వాత ఆ మార్క్స్, నేను కష్టపడిన చదువు నాకు ఏంటంటే ఏదో ఒక విధంగా దేవుడు నాకు హెల్ప్ చేయించాడు. అంటే ఏంటి దీని అర్థం? మీరు కష్టపడాలి. కష్టపడితేనే దేవుడు కూడా మీకు చేయబడతాడు. ఈ అబ్బాయి కష్టపడుతున్నాడు, ఎవరినొకరిని పంపిద్దాం హెల్ప్ చేయడానికి. అంతే తప్పించి ఆడుతూ పాడుతూ ఇక్కడే ఏం చదవకుండా పడుకుండడం, రోజంతా పడుకోవడం అవి చేయొద్దు. చేస్తే ఎవరు హెల్ప్ చేయలేదు. ఇది నా జర్నీ. ఇంకా ఒక స్కూల్ ఉంది, ఇంకొక స్కూల్కి వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు శ్రీరామ్ మాస్టర్ స్కూల్కి వెళ్తున్నాను. బాగా టైం అయిపోయింది. థ్యాంక్ యూ అందరూ విన్నందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకున్న సమయాన్ని మన గురుకుల పాఠశాల విద్యార్థులతో కేటాయించినందుకు మా పాఠశాల తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం. కానీ సార్ చెప్పిన విషయాలు ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరైనా అడగచ్చు. ఏమైనా రాజకీయ నేను అడుగుతున్నాను. రాజకీయ నేను ఎవరైనా అడుగుతారు సార్కి? అడుగుతున్నాను కదా.